హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఇది చూడండి, ఆంజనేయ స్వామి తిరునాళ్ళు అనేది జరుగుతుందండి. ఎక్కడో కాదండి, గుంటూరు జిల్లా పల్నాడు కొండమూడు రోడ్డు అండి. రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండింగ్ నుంచి కానీ 20 రూపాయలేనండి. కొండమూడు రోడ్డుకి వెళ్ళటానికి ఆటోలు సౌకర్యంగా ఉంటాయి. అక్కడ ఆంజనేయ స్వామిది తిరునాళ్ళు అనేది జరుగుతుంది. ప్రతి ఏటా జరిగిద్దండి, బాగుంటుంది. మంగళవారం రోజు నాడు ఆంజనేయ స్వామికి మనం పూజలు చేసుకుంటే ధైర్యాన్ని కలగజేస్తాడు. పిల్లలకి కూడా, చదువుకునే పిల్లలకు కూడా ధైర్యాన్ని కలగజేస్తాడు. వ్యాపారస్తులకు కూడా వ్యాపారాన్ని, ధైర్యాన్ని, ధనాన్ని కలగజేసే శక్తి ఇస్తాడు. ఆయనకి 5 అంకెలతోనే మొదలు పెట్టుకోవాలి. తమలపాకులైనా కానీ 5, కొబ్బరికాయలైనా 5, పటికి బెల్లం ముక్కలైనా 5తోనే, 5 అంకెతోనే మొదలు పెట్టుకొని చేసుకుంటే 5 ఉండాలి, బాగుంటుంది. అలా చేసుకుంటారు. హనుమానికి గంగ సింధూరం కూడా సమర్పించుకుంటాము. ఆయనకి సింధూరం అంటే సింధూరంతో నిండిపోయి ఉంటాడు. ఇక్కడ వచ్చేసి తిరునాళ్ళు అనేది జరుగుతుంది. 10 ఏళ్ళ నుంచి జరుగుతుందండి. ఇక్కడ రంగరంగ వైభవంగా ఆ తిరునాళ్ళలో చుట్టుపక్కల షాపులు ఏంది, ఇయర్ రింగ్స్ ఏంది, చెరుకులేంది, మిఠాయిలు ఏంది, అప్పాలు, అవన్నీ దేవుడికి సంబంధించినవి అన్నీ 4 వైపుల నుంచి వచ్చి ఇక్కడ షాపులు పెట్టుకొని చక్కగా ఆ షాపుల్లోకి అందరూ వచ్చేసి చెరుకులు, గడలు, ఇంట్లో కావలసిన బొమ్మలు, పిల్లలకి కావాల్సినవి అన్నీ సేద తీర్చుకోవడానికి మజ్జిగ కూడా ఇస్తున్నారు. ఇక్కడ మజ్జిగ, నీళ్ళు కూడా. అన్నదాన కార్యక్రమం కూడా ఉందండి. ఇక్కడ మాత్రం ఆంజనేయ స్వామిని మనము ప్రతి మంగళవారం రోజు గుడికి వెళ్ళినా కానీ ఇంట్లో కానీ పూజ చేసుకోవచ్చు. పూజ చేసుకుంటే చాలా ఆయన అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడు. ఆయనకి అంత శక్తివంతమైన బలము ఇచ్చాడు దేవుడు. హిందువులకి, భారతదేశంలో హిందువులు ఆంజనేయ స్వామిని సింధూరంతో 5 అంకెతోనే స్టార్ట్ చేసి, తమలపాకులైనా 5, పటికి బెల్లం ముక్కలైనా 5, మనం దీపారాజన అయినా సరే 2 కానీ 3 కానీ 5 కానీ ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకుంటాము. అదేవిధంగా 5 అంకెతోనే మొదలు పెట్టుకోవాలి. ఇక్కడ అన్నదాన కార్యక్రమం 4 వైపుల నుంచి భక్తులు అనేది తెల్లవారుజాము నుంచి వచ్చి భక్తి శ్రద్ధలతో స్వామిని, హనుమాన్ని పూజ చేసుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ, భక్తులందరూ. ఆ తర్వాత ఇక్కడ రథోత్సవ కార్యక్రమం అనేది జరిగిద్ది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఊరంతా, పిడుగురాళ్ళ ఊరంతా దేవుడు ఊరేగిస్తారండి. హనుమాన్ని రథోత్సవంలో విగ్రహాలని ఉంచేసి రాముడు, సీత దగ్గర ఆంజనేయ స్వామి కూడా ఆంజనేయ స్వామికి కళ్యాణం కూడా జరిగిందండి. కొన్ని మంది భక్తులకి తెలియదు ఈ విషయం అనేది. ఆంజనేయ స్వామికి కళ్యాణం కూడా జరిగింది. సులోచనతో వివాహం అనేది కార్యక్రమం అనేది జరిగింది. కానీ ఆంజనేయ స్వామిని మనము పూజ చేసుకుంటే ధైర్యాన్ని కలగజేస్తాడు. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కూడా జరిగిద్ది. ఇన్ని వారాలని మంగళవారం పూట పూజా విధానం చేసుకుంటే చదువుకునే పిల్లలకి జ్ఞానాన్ని కలగజేసి ధైర్యాన్ని కలగజేస్తాడు. దుష్ట శక్తులు ఉన్న మాయం చేసి ధైర్యాన్ని కలగజేస్తాడు. అంతా ఆంజనేయ స్వామికి జై హనుమాన్, జై హనుమాన్. ఇక్కడ చూడండి, రథోత్సవము అనేది ఊరేగింపుకి బయలుదేరుతుంది మేళతాళాలతో. ఇక్కడ కుంకుమ అర్చనలు చేసుకున్నాక అటు సైడ్ ఇటు సైడ్ రథం లాగటానికి కొబ్బరి తాడండి. చూడు, చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ మాత్రం ఆ కొబ్బరి తాడుతో ఈ భక్తులందరూ పట్టుకొని లాగుతారండి. ఊరు మొత్తం ఊరేగిస్తారు.
గుళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఊరంతా ఊరేగించినాక మరలా తీసుకొని వస్తారు. కాగడా అండి, కాగడా వెలిగించుకోవడానికి అంత సమయం అనేది ఇక్కడ టైం అనేది 2-3 అవుతుంది టైము. ఆ టయాన ఊరేగింపు అనేది స్టార్ట్ చేసేసి మరలా అదే టయానికి ఊరేగింపు అయినాక మరలా తెచ్చేసి ఇక్కడే ఉంచేస్తారు. ప్రతి ఏటా ఇలాగే జరుగుతుంది రంగరంగ వైభవంగా తిరునాళ్ళు అనేది. ఇక్కడ పిల్లలకు సంబంధించినవి బొమ్మలు, చెరుకులు, మిఠాయిలు, అప్పాలు అన్నీ దేవుడికి సంబంధించిన ప్రసాదాలు అన్నీ కూడా ఇక్కడ భక్తులకి పుచ్చకాయలు, చెరుకులు, పువ్వులు ఇవన్నీ అమ్ముతున్నారండి. ఇక్కడికి రావటానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. రైల్వే స్టేషన్ కాడి నుంచి కానీ కొండమూడు రోడ్ అండి. ఇక్కడ తిరునాళ్ళు అనేది జరుగుతుంది, ప్రతి ఏటా జరిగిద్దండి. ఇక్కడ మాత్రం హనుమంతునిది, ఆంజనేయుల స్వామిది తిరునాళ్ళు. ఇక్కడ బొమ్మలు ఉన్నాయండి, అన్ని బొమ్మలు ఉన్నాయి. ఆవు దూడ బొమ్మలు ఉన్నాయి. అందరూ ఆహ్వానితులు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.